15 సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. పాప ఏం చేస్తున్నారు ఇప్పుడు? రీసెంట్గా ఒక షాప్ బిజినెస్ మొదలు పెట్టారు. తను కూడా లా చేసింది. ఇంజనీరింగ్ ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివింది తను. ఓకే. ప్రస్తుతానికి ఏకాది అని ఒక ఫ్రాంచైజ్ చేస్తున్నారు తను బిజినెస్. అంటే తన ఆలోచన ఏంటంటే ఫ్యూచర్లో కొంతమంది ఆడపిల్లలకి ఎక్కడో చోట జీవనోపాధి కొన్ని ఏదైనా చిన్న చిన్న ఇండస్ట్రీస్ స్టార్ట్ చేసి చేయాలన్న ఆలోచన. అల్లుడు ఆయన కూడా ఎంబీఏ చేశారు. తను వ్యవసాయం అది చూసుకుంటుంది. వ్యవసాయం, అదే వ్యవసాయం ఈ బిజినెస్లో ఉన్నాడు ఆయన. ఓకే ఓకే. సో వాళ్ళంతా అసలు యాక్టివ్ పాలిటిక్స్ లైమ్ లైట్లో అసలుకి సుబ్బారెడ్డి గారు వాళ్ళ అబ్బాయే కదా. వాళ్ళ ఏరియాలో అంటే మాది కొంచెం స్పీడ్ రాజకీయం ఉంటుంది. వాళ్ళ ఏరియాకి తగ్గట్టుగా వాళ్ళు చేసుకుంటారు రాజకీయం. ఓకే ఓకే. సో కోడళ్ళు కూడా అత్తనే అర్థం చేసుకునే వాళ్ళు, భర్తలను అర్థం చేసుకునే వాళ్ళు వచ్చారా? ఇద్దరు కూడా? ఇద్దరు మంచి కోడళ్ళేనండి. నాకు అమ్మాయితోటి కానీ కోడలతోటి కానీ అల్లుడితోటి కానీ కొడుకులతోటి కానీ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. భగవంతుడు రామ్మోహన్ రావు విషయంలో కొంత నాకు అన్యాయం జరిగిన పిల్లల విషయంలో మాత్రం మంచి పిల్లలు ఉన్నారు. 6 కూడా మా పిల్లల కింద, 3 మా పిల్లల కింద ఉంటారు. అల్లుడు వీళ్ళిద్దరు, కోడళ్ళు ఇద్దరు కూతురులాగే ఉంటారు. సో ఇప్పటికీ అమ్మ మాట జమ దాటరు ఇద్దరు కొడుకులు కూడా అని విన్నాను. వాళ్ళ జమ దాటరు అంటే దేని విషయంలో అయినా నేను కూడా వాళ్ళు మంచి చేసేటప్పుడు నేను ఎందుకంటే అన్నింట్లోనూ ఎంటర్ అవటం. వాళ్ళు మంచి ఆలోచనలతో వెళ్తున్నప్పుడు నేను ఎందుకు ఎంటర్ అవటం. ఓకే. వాళ్ళు ఏదైనా తేడా జరుగుతుందన్నప్పుడు మనం ఎంటర్ అవ్వాలి. కానీ అక్కర్లేని విషయాల్లో కొన్ని విషయాల్లో ఖచ్చితంగా ఏదైనా ఒక యాటేషన్ చేసేటప్పుడు అది సలహా అడుగుతారు. నా వరకు నేను సలహా చెప్తాను. ఆ యాటేషన్లో నేను పార్టిసిపేట్ చేస్తాను. కొంచెం మీరు అన్నట్టు స్పీడ్గానే ఉంటాను. ఓకే. సో ఇప్పటికీ మైక్ పట్టుకుంటే మీకు ఎక్కువ ఇళ్ళలో కేకలు వస్తాయా లేకపోతే మీ పిల్లలకి వస్తున్నాయా? మైక్ అని కాదు, మనం అంటే కొంత ధైర్యం నింపాలి కార్యకర్తలు కన్నా. అంటే నేను ఉన్నాను, నేను మీకు భరోసా అన్న ధైర్యం నింపగలిగినప్పుడే వాళ్ళు మనతోటి వస్తారు తప్ప పాపం వాళ్ళ పనులు మానుకునో లేకపోతే వాళ్ళ జీవనోపాధి విడిచిపెట్టుకునో మనకు కూడా ఎందుకు వస్తారు. ఆ ధైర్యం ఉంటేనే కదా మనకి ఏదైనా కష్టం వస్తే వీళ్ళు ఇమీడియట్గా వస్తారు, ఓ నిమిషం కూడా లేట్ జరగకుండా మన దగ్గర వాళ్తారు అనేటటువంటి ఆలోచన వస్తేనే వాళ్ళు రాగలుగుతారు. కానీ లేకపోతే మనం వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడేమో మా కూడా రెండో బాబు అని చెప్పి మనకు అవసరమైనప్పుడు వాళ్ళని ఏ మీటింగ్కో దేనికో రమ్మంటాము. వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మనం హాజరవ్వకపోతే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఓకే. అంటే మనం ఇచ్చిపుచ్చుకోవటంలోనే ఆ గౌరవం కూడా ఉంటుంది. వాళ్ళకి సాయం చేయటంలోనే వాళ్ళు కూడా అంటే ధైర్యం నింపడంలోనే వాళ్ళు ముందుకు కదలగలుగుతారు. ఓకే. ఇప్పుడు ఇవాళ రామ్మోహన్ రావు గారు 10 అడుగులు వేయగలిగారు ముందుకంటే ఇవాళ పిల్లలు 100 అడుగులు వేస్తున్నారు. అవి వేయగలుగుతున్నారంటే దానికి కారణం ప్రజలే. ఒకప్పుడు కార్మిక సోదరులు కూడా ఉన్నారు రామ్మోహన్ రావు గారికి, ప్రజలు ఉన్నారు కూడాను. అన్నీ అంటే కులమత వర్గాలు లేకుండా తనకి సపోర్ట్ చేశారు. అంటే రామ్మోహన్ గారు ఉన్నారు, మనకి కష్టం వచ్చిన ముందు ఉంటాడు ఆయన అనే ధైర్యం ఉంది కాబట్టి ఆ రోజున వాళ్ళు అందరూ వచ్చారు. ఇవాళ వీళ్ళిద్దరూ కూడా అలా ఉన్నారు కాబట్టి జనం ముందుకు వస్తున్నారు. లేకపోతే రాజకీయాల్లో రామలక్ష్మణ్ లాగా ఉండడం చాలా కష్టం. నువ్వేంటి కంటెస్ట్ చేసేది, నేను కూడా కంటెస్ట్ చేస్తాను, ఇదే గొడవలు ఎక్కువ వస్తుంటాయి అన్నదమ్ములకి. ఎస్పెషల్లీ తండ్రి అంటే ఓకే, వారసుడు తర్వాత ఎట్లయినా వస్తాడు అనుకుంటాం. కానీ తోడబుట్టిన వాళ్ళ మధ్య చాలా కష్టం. మొన్న మరి ఎమ్మెల్యే అప్పుడు రాజాకి ఫుల్ గణేష్ సపోర్ట్ చేశాడు, తనే తిరిగాడు, అన్నీ చేశాడు. రేపు పొద్దున్న గణేష్ రాజా ఇద్దరు కంటెస్ట్ చేసినా ఇద్దరికి నేను తిరగాలి, అలాగే ఒకరికొకరు సాయం చేసుకోవాలి. వాళ్ళకి కూడా రాజనగర్ నియోజకవర్గంలో ఏదైనా ఎవరికైనా ప్రాబ్లం వస్తే రాజాకి అవైలబుల్ లేకపోయినా, రాజా ఒకవేళ దొరకకపోయినా ఇమీడియట్ గణేష్ తోటే ఫోన్ చేస్తారు. రాజా కంటే ముందు కూడా గణేష్కి ఫోన్ చేసి ఇన్సిడెంట్స్ కూడా ఉంటాయి. అంటే ఇమీడియట్గా రషప్ అవుతాడని అది ఆ భరోసా మాత్రం కల్పించారు ఇద్దరు కూడా. గణేష్ కంటెస్ట్ చేస్తున్నారా, ఆశపడుతున్నారా? ఇద్దరు అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి, నాన్నగారి ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలి, నా కోరిక నెరవేరాలి, ఇలాంటివి చాలా ఉంటాయి కదా. ఒకటే, ఇద్దరు కూడా కష్టపడతారు, ఇద్దరు కూడా ఫ్యూచర్లో ప్రజలకు మేలు చేయాలనేటటువంటి ఆలోచన. ఇప్పటికీ చాలామంది గణేష్ని రమ్మని కోరుతున్నారు. కొద్ది రోజులు ఇది జరిగాక వస్తానని వీడు చెప్తున్నాడు. అలా అని చెప్పి తనేమి రాజకీయాలకు దూరంగా లేడు, పూర్తిగా ప్రజలతోటే మమేకమై ఉన్నాడు. ఏదైనా మీరు చూస్తూ ఉంటారు, ఎక్కడైనా ఒక యాటేషన్ వచ్చినప్పుడైనా లేకపోతే మా నాయకుడు ఇచ్చిన పిలుపులకైనా గణేష్ ఫుల్ జనంతో ఉంటాడు ఎప్పుడూ.
దానికి కారణం ఏంటంటే గణేష్ పిలిచిన వెంటనే జనం వస్తారు. ఓ నిమిషం రాజకథల్లో చెప్పాడు మీకు, ఓ నిమిషం టైం ఇస్తే 100 మందిని గ్యాదర్ చేస్తాడు, ఒక గంట టైం ఇస్తే 10,000 మందిని గ్యాదర్ చేస్తాడు. అది గణేష్లో ఆ రకమైనటువంటి అంటే యూత్ మాస్ ఫాలోయింగ్. ఓకే, బాగా ఉంటుంది. వాళ్ళకు కూడా మనకి ఏదైనా ఒక ఇబ్బంది వచ్చినా, లేకపోతే ఏదైనా ఒక వైద్యపరంగా కానీ, ఆర్థిక పరంగా, పిల్లల విద్య విషయంలో కానీ ఏదైనా ఒక సహాయం కావాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా గణేష్ నిలబడతాడన్న ఆలోచన వాళ్ళకు ఉంటుంది. అట్ ద సేమ్ టైం రాజా పట్ల కూడా ఆ రకమైనటువంటి నమ్మకం ఉంది ప్రజలకి. అంటే ఏ ఇబ్బంది వచ్చినా ముందుంటారు అనేటటువంటి ఇబ్బంది కలిగిందంటే మనకి భరోసా ఉంది, వెనకాల మనకు ధైర్యం ఉంది అనేటటువంటి ఆలోచన చాలా కుటుంబాల్లో వీళ్ళు క్రియేట్ చేయగలిగారు. ఓకే, అంటే రాజకీయం చేయటం గొప్ప విషయం కాదు, రాజకీయంలో మనం జనాన్ని సంపాదించుకోవాలి. ఓకే, గెలుస్తుంటాం ఓడిపోతుంటాం, అది కామన్. డబ్బు కాదు సంపాదించుకోవాల్సింది, జనాన్ని సంపాదించుకోవాలి. వాళ్ళ ప్రేమని, అభిమానాన్ని సంపాదించుకుంటే ఖచ్చితంగా చరితార్థులు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.